హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసింది. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే నేను ఇక్కడ వాటర్ అనేది తాగుతాను. సో బ్రష్ చేసుకోకుండా అయితే తాగను నేను. ఎందుకంటే కొంచెము ఏదోలా అనిపిస్తుంది బ్రష్ చేసుకోకుండా, అసలు నోట్లో ఏమి వేసుకోబుద్ధి కాదు. బట్ కొంతమంది వచ్చేసి పరిగడుపున కొంచెం వామ్ వాటరు, ఇంకా అలాగే బ్రష్ చేసుకున్న వెంటనే హనీ విత్ లెమన్ ఇలా తాగుతూ ఉంటారు. సో నేను కూడా ఇంతకు ముందుకు బ్రష్ చేసుకున్న తర్వాత లెమన్, ఇంకా హనీ, ఇంకా గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగేదాన్ని. నేను అట్లా ఒక 1 month ఏమో చేశాను అనుకుంటా. దాని తర్వాత ఎట్లనో స్కిప్ అయిపోయింది. సో యాక్చువల్గా టైం సెట్ కాకనో ఇది ఎట్లనో. కాకపోతే ఏంటంటే నాకు ఒకటైతే అలవాటు ఉంది, మార్నింగ్ మాత్రము బాగా దాహం వేస్తే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను. ఒకవేళ నైట్ టైం అయితే తాగుతానేమో కానీ, బట్ తెల్లారి మాత్రము బ్రష్ చేయకుండా మాత్రం ఇక ఏది ముట్టను నేను. సో ఫస్ట్ అయితే నేనైతే వాటరే గుర్తొస్తుంది. అది కూడా కొన్ని వామ్ వాటర్ వేసేసుకొని మంచిగా తాగాలని అంటారు. అదేంటో తెలీదు, కానీ నాకు కూల్ వాటర్ తాగితేనే కొంచెము దాహం అనేది తీరినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను అదే చెప్తున్నా, అసలు నిజంగా వామ్ వాటర్ తీసుకోవడం అయితే మంచిది మన బాడీకి అయితే. అసలు నేను కూడా స్టార్ట్ చేయాలి మళ్ళా. ఇంకోటి ఏంటంటే కలమంద అనేది కూడా నేను తీసుకున్నాను ఇంత ముందుకు. కలమంద అలోవెరా తెలుసు కదా, సో అది మీద పొట్టు తీసేసి ఆ జిగురు జిగురు లాగా కొంచెము చేతికి అంటకుండా నోటికి అంటకుండా జస్ట్ మీద మీద వాష్ చేసేసుకొని మింగేదాన్ని పరిగడుపున. అట్లా కూడా ట్రై చేసిన. నిజంగా చెప్తున్నా చాలా వరకు వేడి అనేది నాకైతే తగ్గింది. సో పింపుల్స్ కూడా తగ్గాయి. కాకపోతే ఏంటంటే నాకు మార్క్స్ అనేవి తొందరగా పోవు. మార్క్స్ అంటారు కదా, సో మచ్చలు అవి మాత్రం పోవు. ఫేస్ మీద పోర్స్ కూడా ఉంటాయి, ఇంకా ఈ మధ్య కొంచెం ఎక్కువైపోయాయి పింపుల్స్ వస్తున్న కొద్దీ. అది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అంతే. సో మిగతాదంతా అయితే బాగానే ఉంది. ఇంకా నాది ఘోరంగా ఆయిల్ ఫేస్. సో ఏది తినాలన్నా కూడా ఆయిల్ అయితే మస్తు వెళ్తుంది. సో ఇది నూనెలో వాడుకుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. సో ఇది జోక్ అనమాట, మీరేమి అట్లా అనుకోకండి. సో ఇదంతా సోది ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. సో ఇదైతే కాదండి, కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో నాలాగా కూల్ వాటర్ తాగకుండా వామ్ వాటర్, అంటే ఏదైతే కనుక కొంచెం వాటర్ అనేది వేడి చేసేసుకొని అందులో లెమన్ అన్నా హనీ అన్నా, ఇంకా హనీ వాటర్ తాగితే అయితే ఇంకా బెస్ట్ చెప్పాలంటే. సో ఇట్లాంటి అయితే మంచి అలవాట్లు అయితే ఏదైనా ఒకటి మీరైతే చేసుకోండి. నేను ఇది వరకు చేసుకున్నా, బట్ ఎందుకో మధ్యలో స్కిప్ అయిపోయాను. సో అసలైన వ్లాగ్కి వద్దాం ఇప్పుడు. సండే రోజు మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాము యాక్చువల్గా, ఎవరైనా కూడా, మా అమ్మ అయినా నేనైనా ఎవరైనా కూడా. కాకపోతే మా టాడిపప్ప ఉన్నాడు కదా, తను మాత్రము మమ్మల్ని ముందుగానే లేపేస్తాడు. ఎందుకంటే వాష్రూమ్కి అటు ఇటు వెళ్ళాలనేసి మమ్మల్ని ఖచ్చితంగా లేపుతాడనమాట. సో మా అమ్మ అయితే లేస్తుంది టైంకి. లేసేసి అవన్నీ బయటికి పంపించేసి ఇక మిగతా పనులు చూసుకునే లోపు నేను కూడా లేచి ఇక బ్రష్ చేసుకున్న వెంటనే పూరి చేసుకుందామని బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా. పూరి పిండి తెలుసు కదండి, మైదా పిండి. సో మైదా పిండితో ఇక్కడ నేను పూరీలు అనేది చేసుకున్నాము. కాకపోతే ఇది షార్ట్లో నేను ముందే పెట్టేశాను. ప్రాసెస్ మాత్రం నేను అంతగా క్లియర్గా ఏం చూపెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా నేను వీడియో అనేది షూట్ చేశాను. ఎందుకంటే చాలాసార్లు నేను ఇది పెట్టానమాట ఇలాంటి వీడియోస్. సో మమ్మీ వచ్చేసి అక్కడ కర్రీ అనేది చేస్తుంది. తెలుసు కదండి, సండే రోజు ఏదైనా ఒక నాన్ వెజ్ ఉంటూనే ఉంటుంది. సో మా ఇంట్లో ఎప్పటికీ చికెన్ అనేది ఉంటూనే ఉంటుంది కాబట్టి, సో చికెన్ కర్రీ చేస్తుంది మమ్మీ ఈరోజు. అంటే ఆ రోజు చికెన్ కర్రీ చేస్తుంటా అంటే నేను ఇక్కడ పూరి పిండి అనేది కలుపుతున్నాను అనమాట. యాక్చువల్గా మమ్మీ ఎప్పుడో కలిపి పెట్టేది, కానీ మమ్మీకి గ్లూకోజ్ అనేది ఎక్కింది. అందుకనేసి మమ్మీకి చేయి కొంచెం నొప్పి ఉంది, అలాగే కొంచెం ఎనర్జీ లేదనేసి, బలం లేదు చేతికని ఇక్కడ నేనే గట్టిగా ఇక్కడ పిండిని అడ్జస్తున్నాను అనమాట. సో ఏం లేదండి, తగినంత పిండి తీసుకున్నా, అందులో కొంచెం ఉప్పు, అలాగే వంట సోడా, ఇంకా కొంచెం ఆయిల్ వేసి మంచిగా దీన్ని గట్టిగా కలిపేసుకున్నాను అనమాట. సో కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ
మంచిగా మిక్స్ చేసేసాను. చూసారు కదా, నా బలం అంతా పిండి మీదనే చూపెట్టాను నేను. ఇట్లా అయిపోతుంది, సాఫ్ట్గా ఉండాలన్నమాట. సాఫ్ట్గా ఉంటేనే అప్పుడు పిండి అనేది మనకు అంటే పూరి పిండి మంచిగా నాని పూరి అనేది ఉబ్బుతుంది, అంటే మంచిగా పొంగుతుంది అట్లా. సో ఇట్లా మంచిగా దాన్ని చూసారు కదా, రౌండ్ బాల్ లాగా పెట్టేశాను, అంటే చేసి పక్కన. దాని తర్వాతనే ఇక పూరి అనేది చేశాను నేను. అసలు మా దగ్గర పూరి మిషన్ అనేది ఉంది. పూరి మిషన్ తోటి చేయకుండా డైరెక్ట్ ఇక్కడ రొట్టె కోల ఉంటుంది కదా, దాంతో చేసేసాను నేను. ఇది బాగా అలవాటు అయిపోయింది, ఎందుకంటే ఇక మళ్ళీ మిషన్ తీసి కవర్ కట్ చేసి దాని మీద ఆయిల్ పోసి మళ్ళీ దాన్ని ప్రెస్ చేయడం ఇవన్నీ ఎందుకు అనేసి ఇక్కడ నేను డైరెక్ట్ మనకు రొట్టెకోల ఉంటుంది కదా, దాని మీద చపాతీల లెక్క చేసేస్తే అయిపోతుంది. సో చపాతీల లెక్క మాత్రం పల్చగా చేయకుండా జస్ట్ నార్మల్గా అటు ఇటు అంటే అయిపోతుంది అనమాట. అంతే, సింపుల్, ఈజీ. నేనైతే చాలా అసలు ఎంత హార్డ్ అనుకున్న వంటలు మాత్రము. సో చేస్తుంటే ఇక్కడ నాకు అర్థమైపోయింది అనమాట. సో మమ్మీ చేస్తున్నా, ఎవరైనా యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు చేస్తున్నా కూడా ఆ ప్రాసెస్ ఏందో తెలుసుకొని నేను ఇక్కడ కూడా ప్రయత్నాలు అనేది చేసేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ముద్దలుగా చేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకున్నా. సో ఇక్కడ టీవీ అనేది చూస్తున్నా అనమాట. ఆ రోజు గీతా గోవిందం సినిమా వస్తుంది, నాకు చాలా ఇష్టము ఆ సినిమా. మంచి కామెడీ ఉంటుంది, అలాగే హీరోయిన్ కొంచెం సతాయిస్తుంది కదా, సో అవి అక్కడ వస్తున్నాయి అనమాట. సో ఇటు ఎక్కువ ఇంట్రెస్ట్ మాత్రం టీవీ మీదనే ఉంది. సో ఇట్లా టీవీ చూసుకుంటూ అయితే నేను పూరీలు అనేది చేసిన, మమ్మీ అక్కడ ఏమో కర్రీ అనేది చేస్తుంది. ఇక్కడైతే పూరీస్ అనేది అయిపోయాయి, లాస్ట్గా అయిపోయిందనమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను, ఎందుకంటే లెంతీగా ఉంటుందని ఇంత ముందు కూడా చెప్పాను కదా. ఇక్కడ టక నేను ఫాస్ట్ గా చేసేసాను కూడా, ఎందుకంటే ఒక 2-3 సార్లు చేసినామంటే మనకు ప్రాక్టీస్ అయిపోతుంది, అలాగే అలవాటు కూడా అయిపోతుంది కదా. నిజంగా చెప్తున్నా అండి, నేను మాత్రము ఇంతవరకు వంట అనేది నాకు తెలీదు. ఇప్పటికీ చెప్తున్నా, నేను జాబ్ చేస్తున్నా గానీ నాకు వంట అనేది సరిగ్గా తెలియదు, అసలు ఉప్పు కారాలు కూడా తెలియదు. అలాంటిది నేను నేర్చుకొని నా టాలెంట్ అనేది చూపించుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. అసలు ఇది ఎప్పుడో ఉండే మైండ్ లో, కాకపోతే ఏంటంటే ఒక ఫీలింగ్ ఉండేది, నాకేం అర్థం కాదు యూట్యూబ్ ఎట్లా పెట్టాలి ఏంది, సో నలుగురు చూస్తే ఏమంటారు అది ఇది అన్న ఫీలింగ్ అయితే ఉండేది. కానీ నేను చాలా మంది వీడియోస్ చూసి ఇన్స్పైర్ కూడా అయ్యాను. నేను కూడా ఒకటి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక నాకు వచ్చిన వంట అండి, నాకు ఏదైతే వస్తుందో నేను అది చేసి పెడుతున్నా. సో ఏదైనా కూడా మనకు రాదు అనుకోవద్దు, ఎందుకంటే మనం చేస్తేనే అది తెలుస్తుంది మనకు వస్తుందో రాదో అనేది. అలాగే నెగిటివ్ కామెంట్స్ అయినా నెగిటివ్ మాట్లాడే వాళ్ళకైనా కూడా నేను ఏదో ఒక రోజు సాధిస్తా, అప్పుడు నేను సాధించినప్పుడు వాళ్ళకు, ఇప్పుడు ఎవరైతే అంటున్నారో వాళ్ళకైతే అర్థమైపోతుంది కదా, వాళ్ళకు రివర్స్ అనేది తాకుతుంది అనేసి. అందుకనేసి నేను ఎవరిని ఏమనట్లేదు. అది ఒక రోజు నేను సక్సెస్ అయినప్పుడు వాళ్ళకు అదే సమాధానం అనుకుంటా నేనైతే. సో సక్సెస్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తా, పేషెన్స్గా ఉంటా, ఎవరేమన్నా కూడా పట్టించుకోను. నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిండ్రు చాలు, నేను చేసిన వాటికి. అసలు అంతమంది అవుతారని కూడా నేను అనుకోలేదు. కాకపోతే వాచ్ టైం అవర్స్కి కొంచెం టైం పడుతుంది కావచ్చు, ఏమో అది కూడా నేను అవుతానేమో. సో ఏదో ఒక రోజు అయితే నా డే కూడా ఉంటుంది. సో నా డే వచ్చినప్పుడు ఎవరైతే నన్ను అంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా అదే ఆన్సర్ అవుతుందని నా గట్టి ఫీలింగ్. నేను అది డైరెక్ట్ కూడా చెప్పగలుగుతా వాళ్ళకి ఎదురుగా. కాకపోతే ఏంటంటే నేను పేషెన్స్గా వెయిట్ చేస్తా ఏది ఉన్నా. ఇప్పుడైతే నేను అది బాగా నేర్చుకున్నా. సో మనకు దగ్గర ఏం లేనప్పుడు మనం వాళ్ళని ఏమి అనలేము. సో ఎంతమంది ఏమనుకున్నా నేను వీడియోస్ అనేది తీస్తూనే ఉంటా, నన్ను డైరెక్ట్గా ఎంతమంది అన్నా కూడా. సో ఇప్పటికైనా అవి అనడం ఆపుతారేమో చూడాలి, ఎందుకంటే ఇది నా ఇష్టం, నా సక్సెస్ నాకైతే అవుతుంది, లేకుంటే లేదు. నా డేటానే కదా, నా ఎడిటింగే కదా, నేను ఎవరిని హెల్ప్ అడగట్లేదు కదా. సో ఇదన్నమాట నేనైతే స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేది. కంపల్సరీ సాధించేదంటూ ఏమీ ఉండదండి, మన చేతుల్లోనే ఉంటుంది. మనం అవి పట్టించుకుంటే మాత్రము అస్సలు పైకి వెళ్ళలేము. ఇది మాత్రం నా ఫీలింగ్. కానీ ఏదో ఒక రోజు అయితే నేను సక్సెస్ అవుతా. సక్సెస్ అయినప్పుడు
అందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు నా డే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మాత్రం నాకు సంబంధం లేదు, వాళ్ళు అనుకున్నా అనుకోకుండా నాకైతే పర్లేదు. బట్ నేనైతే స్టాప్ చెయ్యను. ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు చూడనవసరం లేదు, ఓకేనా. అంటే యాటిట్యూడ్ చూపిస్తుందని అనుకోకండి. కాకపోతే ఆ మాటలు అనేవి మంచి అనిపివ్వవు. వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా పర్లేదు, కానీ డిస్కరేజ్ అయితే చేయొద్దు కదా. మన ముందే అన్ని మాటలు అంటుంటే భరించలేను నేను. చాలా ఎందుకు అంటున్నానంటే ఇట్లాంటి మాటలు మీకు కూడా జరిగి ఉండొచ్చు. నేను క్లారిటీగా అయితే చెప్పలేను, కానీ ఒక డే వస్తుంది కదా, ఆ డే వచ్చిన రోజు నేను కంపల్సరీ షేర్ చేసుకుంటా. సో ఫైనల్గా అయితే ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసాను. మమ్మీ మంచిగా గ్రేవీ కర్రీ లాగా చేసింది, పూరీస్ కూడా తినేసాను నేను. ఆ రోజు అయితే అసలు అన్నమే తినలేదన్నమాట, ఇప్పుడు నైట్ తినేసిన. సో హ్యాపీగా ఎండ్ అయిపోయింది సండే రోజు అయితే అట్లా బ్రేక్ఫాస్ట్. ఇంకేముంటుందండి సండే రోజు, ఇక పూరి తిన్నాక అయితే అన్నం అయితే తినబుద్ధి కాదు, నాకైతే కాదు. మళ్ళీ ఇప్పుడు నైట్ తిన్నా అనమాట సేమ్ చికెన్ కర్రీ. కొంచెం లేట్ అయింది వీడియోస్ అనేది, కంపల్సరీగా సండే రోజు కాబట్టి అది లేట్ అవుతూనే ఉంటుంది ఈ వీడియో అనేది పెట్టడము. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందండి? కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ. సో ఏమనుకోకండి ఈమె ఇలా మాట్లాడిందనేసి, కొంచెం బాధ ఉండి అలా మాట్లాడాను. సో మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నా, ఓకేనా.